ధన్ 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 అంటూ ఉగ్రవాదులు తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తున్నారు. ముందుకెళ్తే తోటాలు నేరుగా గుండెల్లో దిగుతాయి. వెనక్కి తగ్గితే ఆ ముష్కరులు భారత భూభాగంలోకి చొరబడతారు. అయినా విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటా అంటూ ముందు కురికారు మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు. ముందుండి సైనికులను నడిపిస్తూ కళ్ళు మూసి తెరిచేలోగా ఆ శత్రుమూకల్ని మట్టుబెట్టారు. ప్రాణాలను లెక్క చేయని ఆ తెగువని అత్యున్నత కీర్తి చక్ర పురస్కారం వరించింది. ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది. తోటాలకు వెరవని ధీరత్వం, కీర్తి చక్ర పురస్కారం, నేషనల్ డిఫెన్స్ అకాడమీ శిక్షణలో బంగారు పథకం, ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఆల్రౌండర్, ఎన్నో ప్రకృతి విపత్తుల్లో సేవలందించిన చొరవ రామ్ గోపాల్ గురించి చెబితే చాలానే ఉన్నాయి. కానీ మొదట్లో తన చదువుల్లో సొంతూరు శ్రీకాకుళం జిల్లా మారుమూల నగిరిపెంట. చిన్నాన్న కొడుకు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకునేవాడు. అక్కడ ప్రవేశం పొందితే చదువుతో పాటు భోజనం, ఉచిత శిక్షణ, దేశానికి సేవ చేసే ఉద్యోగం ఖాయం. తల్లిదండ్రులకు భారము తగ్గుతుందని భావించారు రామ్ గోపాల్. రోజు 5 కిలోమీటర్లు శిక్షణా కేంద్రానికి వెళ్ళి తర్ఫీదు పొందారు. ప్రవేశ పరీక్షలో మంచి ప్రతిభ చూపి కోరుకున్నట్టుగానే సైనిక పాఠశాలకు ఎంపికయ్యారు. ఇంటర్ పూర్తయ్యేసరికి చదువు, క్రీడల్లో నెంబర్ 1 అనిపించుకున్నారు. తరువాత పుణేలోని ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం. ఎందరో గొప్ప గొప్ప సైనికాధికారులను దేశానికి అందించిన శిక్షణా కేంద్రం అది. పరుగు పందెం, సైన్స్, అకాడమిక్స్, శారీరక దారుఢ్యం ఇలా 12 అంశాల్లో ఉత్తమ ప్రతిభ చూపి బంగారు పథకంతో లెఫ్టినెంట్ హోదా అందుకున్నారు. అక్కడి నుండి డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి ఎంపికయ్యారు. దేశంలోనే అత్యంత కఠిన సవాళ్లతో కూడిన శిక్షణ ఉంటుంది అక్కడ. అయినా అదే దూకుడుతో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగువాడిగా నిలిచారు. ఆయన విశేష ప్రతిభను గుర్తించిన అధికారులు 2 ఏళ్లకే కెప్టెన్ హోదానిచ్చారు. కోరుకొండ సైనిక పాఠశాలే నా స్ఫూర్తి కేంద్రం. మొదట్లో నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. చదువులోనూ వెనకే. నా స్నేహితులు, గురువులే సాయం చేసి ముందుకు నడిపించారు. తర్వాత కాలంలో వాళ్ళు ఎన్డీఏకి ఎంపికైనప్పుడు శిక్షణ పూర్తి చేయడానికి నా వంతుగా సహకరించాను. సైనికుడిగా మాకు సమాజంలో గొప్ప గౌరవం దక్కుతుంది. కానీ మా కుటుంబం అండదండలు, త్యాగాల వల్లే మేం దేశానికి సేవ చేయగలుగుతున్నాం. 2023 అక్టోబర్ 26 దేశమంతా ఉలిక్కి పడేలా ఓ సంఘటన జరిగింది. ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని భారత గూఢచార సంస్థల నుండి సమాచారం అందడంతో రామ్ గోపాల్ జమ్మూలోని కుప్వారా జిల్లాలో పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఇతర సైనికులతో కలిసి సోదాలు ప్రారంభించారు. స్థానికుల ఇళ్లలో నక్కిన 5 ఉగ్రవాదులు మన సైనికులను చూడగానే కాల్పులు ప్రారంభించారు. ఆ సమయంలో నాయుడు వేగంగా స్పందించారు. వెనక ముందు ఆలోచించకుండా 4 అడుగులు ముందుకేసి 3 ఉగ్రవాదులను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు. మరొకడు కళ్ళు గప్పి తప్పించుకున్నాడు. అతడి కోసం వెతుకుతుండగా 5వ ఉగ్రవాది రామ్ గోపాల్ బృందంపై గ్రెనేడ్ విసిరాడు. దాన్నుంచి చాకచక్యంగా తప్పించుకొని అతడిని మట్టుబెట్టి ఆపరేషన్ ముగించారు. ఈ పోరాటంలో సమగ్ర వ్యూహం రూపొందించడం, పక్కాగా అమలు చేయటం, సైనికులను రక్షించుకుంటూనే శత్రువులను మట్టుబెట్టడం, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని రామ్ గోపాల్ నాయుడిని స్వాతంత్ర దినోత్సవాన కీర్తి చక్ర అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రకటించింది ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరి 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోనున్నారు. దేశవ్యాప్తంగా 4 మాత్రమే కీర్తి చక్ర ప్రకటించగా వారిలో జీవించి ఉన్న ఒకే ఒక్కరు మన రామ్ గోపాల్.